నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ ఏదైనా చెప్పండి రమగారు. ఓ చిన్నమ్మ పెద్దమ్మ కథ చెప్తాం. చిన్నమ్మ పెద్దమ్మ అంటే లక్ష్మీదేవి వాళ్ళ అక్కయ్య. ఓ మామూలుగా లక్ష్మీదేవికి అక్క జ్యేష్ఠాదేవి అని చెప్తారు అవును. కదా. మన వాళ్ళు ఆవిడని పెద్దమ్మ అంటారు. పెద్దమ్మ అంటే మనకు పనికిరాంది, చెడిపోయేదాన్ని పెద్దమ్మ వల్ల చెడిపోయింది అంటాం. ఆవిడ ఓర్చుకోలేదట. ఓర్చుకోలేని ఆవిడని జ్యేష్ఠాదేవి అంటారు. జ్యేష్ఠ అంటే మొదట పుట్టింది, మొదట ఆవిడ వచ్చిందని చెప్తారనమాట. అయితే ఒకసారట లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్క చెల్లి ఇద్దరు కలిసి భూలోక విహారానికి వచ్చారు. అయితే ఆ భూలోక విహారానికి వచ్చినప్పుడు ఒక రైతు కనపడ్డాడు వాళ్ళకి. ఆ రైతు ఏంటంటే బాగా లక్ష్మీదేవిని పూజిస్తాడు. వాడి పంట చక్కగా మొక్కలు బాగా ఇంతంత ఎత్తు వచ్చి పైరు బాగుందిట. బాగుంటే ఆకుపచ్చగా ఉన్న పైరుని చూసి అక్క చెల్లి అక్కడ నుంచున్నారు. లక్ష్మీదేవి చెప్పింటే అక్కయ్య అక్కయ్య ఇగో ఈ రైతు చాలా బుద్ధిమంతుడు, వీడు మంచి భక్తుడు, వీడి పంట చూడు ఎంత బాగా పండుతుందో రేపొద్దున అంది. అనేసరికి జ్యేష్ఠది కొళ్ళు మండించి అలా పరకాయించి చూసి ఆగాడుదు గుడ్డు ఏం పండుతుంది, ఇంకేం పెద్ద పండేది ఏమిటి, ఒక వారంలో కొయ్యాల్సిన పంట అది. రేపొద్దున పెద్ద వాన వచ్చి వీడి పంట అంతా మునిగిపోదు, రేపు మధ్యాహ్నానికి బాగా అవుతుంది వాడికి అందుటి. అనేసరికి లక్ష్మీదేవి ఏం చేసిందట, మధ్యాహ్నం సాయంకాలం వాళ్ళ అక్కయ్యని పంపాక ఒక చిన్న ముత్తైదు వేషం, ఒక చిన్న మామూలు మనిషి వేషం వేసుకొచ్చి, నాయన నేను నీకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, ఈ పంటని రేపు పొద్దున్నే వ్యాపారస్తుడికి గుత్తకిచ్చేసి ఆయన వచ్చి తీసుకుంటాడు అని చెప్పింది. జట్టీకి ఇవ్వటం అంటారు దాన్ని. జట్టీకి ఇవ్వడం అంటే ఏంటంటే ఆ పంట ఇంకా రైతు కోసుకోవడం అనమాట. మొత్తం పంట వ్యాపారస్తుడే వచ్చి కోసుకుని అతను ఎంత వస్తే అంత పంట మీద ఉండగా చూసి ఇంత అని బేరం ఆడుకుంటారు. సరే ఇతను ఏం చేశాడు, ఈవిడ చెప్పింది పెద్ద ముత్తైదు పొద్దున్నే వచ్చింది లక్ష్మీదేవల్లే కనపడుతోందని ఆవిడ చెప్పిన ప్రకారంగానే వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళాడు. బాబు అంతకుముందు వ్యాపారస్తుడి దగ్గర కొంత అప్పు తీసుకుని ఉన్నాడు, పంట జట్టీకి ఇచ్చేస్తానండి అని చెప్పి ఒప్పుకున్నాడు. కాగితం రాసి ఇచ్చేసాడు. మధ్యాహ్నానికి బ్రహ్మాండంగా వానబడి మొత్తం పొలాలన్నీ మునిగిపోయింది. చీకటి పడేసరికల్లా మళ్ళీ అక్క చెల్లి ఇద్దరు వ్యాహ్యాలకు వచ్చారు. ఆవిడంది పక్కపక్క నవ్వి, పెద్దక్కయ్య ఏమిటో బాగా పండుతుందన్నావే, చూడు రైతు బాగా నష్టం వచ్చింది, వీడికి పొగరు బాగా పంటను చూసుకుని పొగరెక్కున్నాడు, పోయింది చూసామా మంచిగా అయిందండి. అనేసరికి లక్ష్మీదేవి వాడికి ఏం మంచి అయింది అక్కయ్య, వాడికి మంచి ఏం అవ్వలేదు, పొద్దున్నే వ్యాపారస్తుడికి జట్టికి ఇచ్చేశాడు, నష్టం ఏదన్నా ఉంటే వాడి వ్యాపారిదే, రైతుకేం నష్టం లేదు, వాడి డబ్బులు వాడికి వస్తాయని. అనేసరికల్లా ఓరిని అలాగా అయితే ఉండు, వీడి సంగతి చెప్తానని వీడు మొత్తం మొక్కలన్నీ అవుతాయి, వీడికి నిజంగానే నష్టం వస్తుంది, మొత్తం అంతా వ్యాపారికి వెళ్ళేలాగా చేస్తానని మొక్కలన్నీ నిలబెట్టేసింది. సాయంత్రానికి పెద్దమ్మగారు మొక్కలన్నీ నిలబడ్డాయి. సరే ఇది ఈవిడేం చేసింది, లక్ష్మీదేవి మళ్ళీ రైతు దగ్గరికి వెళ్ళి, బాబు ఓ పని చెయ్యి, తడిసిపోయినాయి కదా పొలాలు, అందుకని వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి జట్టీకి వద్దులేండి బాబు, మీ బాకీ మీరు కట్టేసుకుని తజ్మా డబ్బులు ఇచ్చేసేయండి అని మాట్లాడేసుకో, మీరు ఎందుకు నష్టపోవాలని చెప్పంటే రైతు ఏం చేశాడు, మళ్ళీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళాడు. బాబు నిన్న పొద్దున మాట్లాడుకున్నావు, సాయంకాలానికి వానొచ్చింది, నువ్వెందుకు నష్టపోవాలి, అందరు రైతులతో పాటు నేను నష్టపోతాను, నీకు బాకీ ఎంత రావాలో అంత మాత్రం కట్టుకుని తత్తిమాది వదిలిపెట్టేసేయి, ఆ నష్టం ఏదో నేనే పడతాను నాయన అని కాగితం చింపించేసాడు. చింపేసరికల్లా మూడో రోజు మళ్ళీ అక్క చెల్లి వచ్చారు. ఈ పంట పొలం అంతా నిలబెట్టేసింది పెద్దమ్మ, నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోయినాయి, ఈ వాలిపోయిన మొక్కలన్నీ జయ్యమని నుంచునేసరికల్లా ఈవిడ లక్ష్మీదేవి అంది, అక్కయ్య ఏదో అన్నావే చూడు ఏమిటో పంట పొలం నుంచుందనేసరికల్లా అయితే వీడికి నష్టం వస్తుంది, ఎవరికి నష్టం రావాలి, రైతుకు నష్టం రావాలి పెద్దమ్మ గారి ఉద్దేశం. అయితే రైతుకు నష్టం రాదక్కయ్య, వ్యాపారస్తుడి దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి తీసేసుకున్నాడు అనేసరికల్లా వాడికి అంతా పొగరా, నేను పోగొట్టిన దాన్ని తెచ్చుకుంటాడా, వాడి సంగతి నేను చెప్తానుండు అని చెప్పి కుప్పకి 2 బస్తాల మించి రాదు వీడికి, కుప్పలు నూరుస్తారు, కుప్ప నూరితే ఏక కుప్ప వేస్తారు, అంటే పెద్దదంటే వాడి చేతులు పట్టేంత కుప్ప వేస్తారు, ఒక 5-6 కుప్పలు వేసుకుంటారు, కుప్పకి 2 బస్తాల మించి రావండి, అంతకంటే గింజలు రాలితే నన్ను అడుగు, నా పేరు మారు పేరు పెట్టుకో అని పెద్దమ్మగారు గట్టిగా చెప్పింది. ఈ లక్ష్మీదేవి మళ్ళీ మారువేషంతో వెళ్ళి, అబ్బాయి ఎందుకు ఏమిటి అని అడక్కు, చిన్న 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 కుప్పలే దేనికి దానికి సెపరేట్గా నూర్చుకో, ఎన్ని ఎక్కువ కుప్పలైతే నీకు అంత ధాన్యం వస్తుందని చెప్పింది. ఏముంది పని, పెద్ద కుప్ప వేసే బదులు చిన్న కుప్ప వేయటం, ఈవిడెవరో పెద్ద మనిషి చెప్పిందని సరేనన్నాడు. సరే మొత్తం సెపరేట్ కుప్పలు వేసి చేసేసరికల్లా అందరికీ 400 వస్తే వీడికి 600 బస్తాలు వచ్చినాయి. అక్కడి నుంచి ఇవి వాళ్ళ ఇంట్లో ఉన్న ధాన్యపు కొట్లు చాలాగా 2 కొత్త కొట్లు కట్టించుకున్నట్ట. ఇంకా కొన్నాళ్ళకి మళ్ళీ అక్క చెల్లి వచ్చారు. పంట పొలం అంతా కోసేసింది. అక్క చెల్లి ఏమనుకున్నారు, ఈ పెద్దమ్మ గారంది రైతుకు బాగా శాస్తి అయి ఉంటుంది, వాడికి ఎన్నో బస్తాలు రాలేదు, ఈసారైనా ఒళ్ళు పొగరు తగ్గించుకుంటాడు వాడంది
అనేసరిగా లక్ష్మీదేవి అంది, అదేమిటి బోల్డంత ధాన్యం వస్తే నువ్వు కొత్త కొట్లు కూడా కట్టించుకున్నాడు అక్కయ్య. చిన్న చిన్న వేసాడు కుప్పకు 2 చొప్పున అందరికి 400 వస్తే వీడికి 600 బస్తాలు వచ్చినాయి, కొత్త కొట్లు కొట్టించుకున్నాడు, కట్టించేశాడండి అనేసరికల్లా పళ్ళు కొరికేసింది ఆవిడకి ఏమర్థమైందంటే నేను వాడికి శాస్తి చేయాలని ఏదో వాడిని ఏడిపిస్తుంటే చెల్లెలే అడ్డం పడుతోందని అర్థమైంది. తెలిసింది ఆవిడకి, తెలిసిపోయి వీడికి తగిన శాస్తి చేస్తానుంటు నేను రేపొద్దున అనేసరికి ఏం చేస్తావక్కయ్యా అని అడిగింది. నీకెందుకు చెప్తాను, నీకు చెప్తానేమిటి, నేను చచ్చినా చెప్పను నీకు, నేను చెప్పినవన్నీ నువ్వు సరి చేసుకుంటున్నావు, వాడు నీ భక్తుడని, వాడో దొంగమొహం నువ్వు ఇంకో దొంగమొహం అని చెల్లెల్ని తిట్టి రొసరొసలాడుతూ వెళ్ళిపోయింది అక్కయ్య. సరే ఈవిడేం చేస్తుంది, మళ్ళీ రైతు దగ్గరికి వెళ్ళి ఒక మంచి ఉపాయం చెప్పింది. ఉపాయం చెప్తే మర్నాడు అక్క చెల్లి వెళ్ళారు రైతుకు శాస్త్ర చేయడానికి. ఆవిడ వెళ్తోంది, చెల్లెల్ని వెంబడి పెట్టుకెళ్తుంది. ఇద్దరు వెళ్ళేసరికి ఏముంది, రైతు ఇంట్లో ఏదో సన్నాహం జరుగుతుంది, బయటంతా బస్తాలుగా ధాన్యం ఉంది, మామిడాకులు తోరణాలు కట్టారు, గొడ్లు కనపడుతున్నాయి, ఏవో ఆవులు ఇవి కనిపిస్తున్నాయి, సన్నాయి మేళం వినపడుతోంది. సరే ఏదో పూజ చేస్తున్నాడు అని చెప్పేసి సరే ఏం చేశారు, అక్క చెల్లి ఇద్దరు లోపలికి వెళ్ళారు మామూలు వేషాలతోటి. ఏం పూజ చేస్తున్నావు నాయన అంటే, అమ్మ జ్యేష్ఠాదేవికి పూజ చేస్తున్నాను, ఇదంతా ఆవిడ మహత్యమే, మామూలుగా 2 కొట్లు ఉండేవి నాకు, ఇప్పుడు 4 కొట్లు కట్టించుకున్నాను, పెద్దమ్మ తల్లి దయ వల్ల పంటలు బాగా పండినాయమ్మా, జ్యేష్ఠాదేవి కోసం పూజ చేస్తున్నాను అన్నాడు. అనేసరికి ఆవిడకి చాలా సంతోషం వేసేసింది, నా కోసమే పూజ చేస్తున్నాడు వీడని. వీడు చల్లగా వరదిల్లాలని దీవించి అక్క చెల్లి చేరుకో తాంబూలం పుచ్చుకొని బయటకు వచ్చారు. బయటకు వచ్చి వీడు పిచ్చివాడు అనుకున్నాను, వీడు మంచివాడు కాదనుకున్నానే, వీడు పొగరనుకున్నా, కాదు వీడికి నన్ను గుర్తుపెట్టాడు, వీడు నా ప్రతిభ వల్లే వీడికి డబ్బులన్నీ వచ్చినాయని వీడికి తెలిసిపోయింది అని ఆవిడ నవ్వుతూ సంతోషంగా వెళ్ళిపోయింది. అమాయక పెద్దమ్మ. అసలు సంగతి ఏమిటి, లక్ష్మీదేవి ఏం చెప్పిందంటే, నా పూజ చెయ్యిద్రా నాయన, మా అక్కయ్యకి చెయ్యి, ఎవరు అడిగిన నా పూజ నాదే చెయ్యి, పేరు మా అక్కయ్యది చెప్పు, లక్ష్మీ పూజ చేస్తూ వాళ్ళ అక్కయ్యకి పూజ చేస్తున్నానని చెప్పాడు అనమాట. దాంతో ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది. రైతు హాయిగా ఉన్నాడు. అప్పటి నుంచి అతనికి ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు రాలేదు. అతను అక్క చెల్లి ఇద్దరికి తాంబూలాలు పెట్టేవాడు, అక్క పేరుతోటి కూడా ఒక తాంబూలం పెట్టేవాడు. ఇప్పుడు మన వాళ్ళు చెప్తారు, లక్ష్మీదేవి ఎక్కడుంటే జ్యేష్ఠ కూడా అక్కడే ఉంటుంది. మనం లక్ష్మిని అవమానించేటట్టుగా మనల్ని ప్రేరేపిస్తుంది జ్యేష్ఠ, ఆవిడ ప్రేరేపిస్తుంది మనని. అవమానకరంగా మనం పదే ప్రవర్తించగానే లక్ష్మీదేవి కోపం వచ్చి వెళ్ళిపోతుంది. జ్యేష్ఠాదేవి మన ఇంట్లో కొలువై కూర్చుంటుంది. పెద్దవాళ్ళు ఇదివరకు చెప్పేవాళ్ళు ఉంటుందా, వాకిలి చీకటి పడ్డాక ఇల్లు చిమ్మకూడదు, పొద్దున్నే వాకిట్లో ముగ్గు ఉండాలి, ఆవిడకి పొద్దున్నే ముగ్గులేని వాకిళ్ళు, చీకటి దీపాలు పెట్టాక ఊడ్చే ఇళ్ళు అంటే ఇష్టం. అంటే అపరిశుభ్రత ఎక్కడ అంటే దుష్ప్రవర్తన ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఆవిడకి ఇష్టం. నిజానికి అక్క చెల్లి ఒక పక్కనే ఉంటారు. మనం ఆవిడని తరివేస్తే ఈవిడ కొలువై ఉంటుంది, లేకపోతే ఆవిడ అణిగిమణిగి ఉంటుంది చెల్లెల దగ్గర, అవకాశం కోసం చూస్తూ ఉంటుంది. అందుకని మన దగ్గర ఉన్న లక్ష్మిని ఎప్పుడు గౌరవించాలి. కాళ్ళ కింద పుస్తకాలు తొక్కకూడదు, డబ్బులు కింద పడితే కళ్ళకు అద్దుకుని తీసుకోవాలి, డబ్బులతోటి నిర్లక్ష్యంగా ప్రవర్తించకూడదు, నాకుంది కదా అని విసిరి పారేయకూడదు, అపాత్ర దానాలు చేయకూడదు. చేసేందుకు మనని ప్రేరేపిస్తూ ఉంటుంది జ్యేష్ఠాదేవి. ఆవిడ ప్రేరేపిస్తుంది మనని. డబ్బు మదం తలకి ఎక్కిపోయింది అని చెప్తుంటారా మన వాళ్ళు, అలా అంటారు కదా, ఒక నానుడిగా చెప్తారు, డబ్బు తలకెక్కింది వీడికి అని. డబ్బు తలకెక్కడం అంటే డబ్బు కాదు ఎక్కేది ఈవిడే, జ్యేష్ఠాదేవి. వీడికి నీకు చాలా డబ్బు ఉంది, నువ్వు చాలా గొప్పవాడేవన్న మన తత్వాన్ని మనలో పెంపొందిస్తుంది. మనం దాన్ని జయించుకుంటూ ఉండాలి. నాకేమిటి అని అనుకున్న ప్రతి వాళ్ళు కింద కనపడతారు మనకి కొన్నాళ్ళకి. ఆ నాకేమిటన్న రాకూడదు. ఆ వచ్చిన లక్ష్మిని ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి. చేయి జారితే పోతుందేమో అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని లక్ష్మిని కాపాడుకోవాలి. డబ్బుని కాపాడితేనే మళ్ళీ వస్తుంది. కాపాడింది ఇప్పుడు మామూలు శాస్త్రం 100 రూపాయలు నువ్వు ఖర్చు పెడితే పోతుంది, మదుపు పెడితే వస్తుంది కదా. ఖర్చు పెట్టడం అంటే ఏమిది, పోగొట్టుకోవటం. సినిమాకి వెళ్ళాం, ఓ 1000 రూపాయలు ఖర్చు అయింది, పోయింది. నువ్వు ఆ 1000 రూపాయలు బ్యాంకులో వెయ్యి, వస్తుంది. నువ్వు సినిమాకి వెళ్ళడం కాకుండా ఎవరెవరినో సినిమాలకు కూడా నువ్వే తీసుకెళ్ళావనుకో పదే, అదంతా ఖర్చే. అది నీకు వెనక్కి వచ్చే మార్గం ఏది? వెనక్కి వచ్చే మార్గాలు చూసుకునే ఖర్చు పెట్టుకోవాలి. లక్ష్మిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలి. చిన్న చందమామ కథ కదా, సరదా కథ. ఆవిడ ఎందుకు వస్తుంది ఏమిటి అంటే, ఊరికే పల్లెటూరి కథలు చెప్పుకుంటారు కదా, ఆ కథల్లో భాగంగానే ఇది ఒక కథ. అక్క చెల్లి ఇద్దరు. అక్కకి ఎవరైనా బాగుపడితే ఇష్టం ఉండదు, ఆవిడకి నచ్చదు. పచ్చగా చేలు అవి ఉంటే అది పాడు చేయించేందుకు చూస్తుంది. దాన్ని మనం కాపాడుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించి లక్ష్మిని కాపాడుకోమని చెప్పడానికే చెప్తారు. మనం కింద రూపాయి పడితే కళ్ళకద్దుకుంటాం అంతే.
కథ కంచికి మనం ఇంటికి. ఓకే రమ్మగారు, ఇంకో స్టోరీతో కలుద్దాం. తప్పకుండా చేయ. నమస్తే రమ్మగారు. నమస్తే చేయ. రమ్మగారు, వెంకటాచలం కొండ అనగానే పాపాలు తొలగిపోతాయి దర్శనం చేసుకుంటే అని అనుకుంటాం కదండి. మరి దీనికి సంబంధించి ఏదైనా ఇతివృత్తం ఉందండి? అంటే ఇలా జరిగింది అని ఏమన్నా ఉందా మనకి? అంటే వెంకటాచలము అంటే పాపములు పోగొట్టు కొండ. దాన్ని మనం క్రమంగా తిరుమల చేసుకున్నాం. తిరుమల అంటే మల అంటే కొండ, మలై అంటారు కదా. మల అంటే కొండ, తిరుమల అంటే మహా అద్భుతమైనది, పవిత్రమైన కొండ. అయితే ఈ వెంకటాచలము మనకి సాధారణంగా మనం ఏం చెప్పుకుంటాం, కలో వెంకటనాయక అంటాం. అంటే కలియందు వెంకటనాయకుడు అని. కలియుగ ప్రారంభంలో స్వామివారు వెలిసి ఉండవచ్చు అని. కలియుగ ప్రారంభంలోనే స్వామివారు వెలిసి ఉంటారు, అప్పటి నుంచి ఉన్నారండి. అవును. అయితే ఈ కలియుగ ప్రారంభంలో ఏం జరిగింది, మనకి కొంచెం పూర్వకథ ముందులోకి వెళ్తే పరీక్షిత్ మహారాజు మరణించాడు. పరీక్షిత్ మహారాజు ఎట్లా మరణించాడు, సర్పయాగం కథలు అప్పుడప్పుడు మనం తెలుసుకుంటాం. అవును. పరీక్షిత్ మహారాజుని శమీక మహర్షి కుమారుడు శపించాడు. చిన్న బాలుడు, మా నాన్న మెడలో ఎవరైతే చచ్చిన సర్పాన్ని వేశాడో వాడు సర్పపు కాటికి అతడు, ఎవడైతే అతడు అని శపించాడు. అంటే తక్షకుడు ఆవాహన చేయబడ్డాడు ఈయన పరీక్షిత్ మహారాజుని కాటు వేయటానికి. తక్షకుడు బయలుదేరాడు. తక్షకుడు బయలుదేరితే ఇది దావానలంగా ఈ వార్త మొత్తం భూమండలం అంతా వ్యాపించింది. తక్షకుడి చేతిలో ఈయన మరణిస్తాడు అని. అయితే దానికి ఒక గ్రామంలో కశ్యపుడని ఒక మహామంత్రవేత్త, ఆయుర్వేదవేత్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆయుర్వేదము మంత్రశాస్త్రము ఔపోసన పట్టినవాడు. తక్షకుడు కాటు వేసిన తర్వాత తన ఆయుర్వేద మంత్రశక్తితోటి రాజును బతికిద్దామని బయలుదేరాడు. తక్షకుడు కశ్యపుడు ఎదురుపడ్డారు, మాట్లాడుకున్నారు. తక్షకుడు తన పని చెప్పాడు, కశ్యపుడు తన పని చెప్పాడు. ఇద్దరూ చెప్పాక అయితే ఈయన తక్షకుడు ఏమన్నాడు, నేను మహాశక్తివంతుడిని, పైగా ఋషి శాపంతో ఆవాహన చేయబడ్డవాడిని. ఆ ఋషి యొక్క మంత్రశక్తి కూడా నా యందు ఉంటుంది, దాన్ని నువ్వు కాపాడలేవు, నేను కాటు వేసిన దాన్ని నువ్వు కాపాడలేవు, నాకు ప్రచండ శక్తియుక్తులు ఉన్నాయన్నాడు. అనేసరికి కశ్యపుడు అన్నాడు, కాదు నాకు అంతకంటే శక్తి ఉందన్నాడు. అయితే తక్షకుడు ఏం చెప్పాడంటే, ఇదిగో ఈ చెట్టు, ఒక చెట్టుని, దీన్ని పచ్చగా ఉంది, దాని నిండా ఆకులు పువ్వులు, పెద్ద చెట్టు, దీన్ని కాటేస్తా, దీన్ని బతికిచ్చి చూపించమన్నాడు. దాన్ని కాటు వేశాడు. కాటేస్తే అంత పచ్చటి చెట్టు మలమల మాడిపోయి విషానికి, అంత భయంకరమైన విషం, ఆకులన్నీ రాలిపోయి పువ్వులు రాలిపోయి మొత్తం దగ్ధమైపోయినట్టుగా ఎండు కట్టెగా అయిపోయి. కశ్యపుడు తన మంత్రం శక్తితోటి ప్రపంచంలో ఉన్న ప్రతి జీవరాశిలోనూ భగవంతుడే ఉన్నది సత్యమైతే ఇందులో కూడా భగవంతుడు ప్రతిఫలించాలని ప్రార్థించి మంత్రం వేశాడు. ఆ చెట్టు మళ్ళీ చిగిర్చేసింది, మళ్ళీ యథాతథంగా ఆకులు గీకులు అన్నీ వచ్చేసాయి. తక్షకుడు ఆశ్చర్యపోయాడు, అబ్బా చాలా బాగుంది, నువ్వు చాలా గొప్పవాడివే, అయితే నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే, నేను రాజును బతికించి రాజు దగ్గర నుంచి అనంతమైనటువంటి సంపదను పొందటానికి వెళ్తున్నాడు కశ్యపుడు. ఆ సంపద అంతా నేను నీకు ఇస్తాను, డబల్ ఇస్తాను, రెండింతల సంపదను నేను నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళిపోమన్నాడు. కశ్యపుడు ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుని ధ్యానంలో ఆయనకి ఏం తెలిసింది, ధ్యానానికి కూర్చున్నాడు. పరీక్షిత్తుకి మరణం తథ్యం, ఆయనకి ఇలాంటి మరణం ఉంది, ఉన్నప్పుడు నేను ఎందుకు అడ్డం పడ్డాం అనవసరంగా, ఎలాగో ధనరాశులు ఇస్తానంటున్నాడని ధనం పుచ్చుకుని వెనక్కి మరలిపోయాడు. తక్షకుడు ముందుకెళ్ళి పరీక్షిత్ మహారాజునికి ఆయన కాలానికి కావాల్సినది చేసేసాడు. ఈ కథలో చెట్టు మాడిపోయింది చూడు, ఆ మాడిపోయిన సమయంలో ఆ చెట్టు మీద ఒక మనిషి ఉన్నాడు. వాడెవడు, ఈ కశ్యపుడు ఏ గ్రామానికి చెందినవాడో అదే గ్రామానికి చెందిన ఒక కట్టెలు కొట్టేవాడు ఒక మనిషి ఉన్నాడు. అతను ఈ తక్షకుడు కాటేసినప్పుడు దాంతో సహా మాడిపోయాడు. కశ్యపుడు బతికించినప్పుడు బతికేశాడు. చెట్టు దిగి వెళ్ళి గ్రామంలో అందరికీ చెప్పాడు, ఇట్లా జరిగింది, కశ్యపుడు రాజుని బతికించడానికి వెళ్ళి తక్షకుడిచ్చిన అనంత ధనరాశిని తీసుకుని వెనక్కి మరలిపోయాడు, రాజును రక్షించడానికి వెళ్ళలేదు అని. దాంతో గ్రామానికి వెళ్ళిన కశ్యపుడిని గ్రామంలో బహిష్కారం చేసేశారు వాళ్ళంతా. రాజు చనిపోవటం తథ్యమైనా సరే చివరి నిమిషం వరకు నువ్వు ప్రయత్నం చేయాలి, మానవ ప్రయత్నం చేయాలి కదా. ఖచ్చితంగా రాజు మరణానికి నువ్వు కారణం, ఆయనకు బతికించే అవకాశం ఉండి కూడా నువ్వు తీసుకోలేదు అంటే రాజు హత్య చేసావు నువ్వు. రాజహత్య బ్రహ్మహత్యతోటి సమానం. రాజు ఎవరు, నా విష్ణు పృథివీపతి అంటారు. పృథ్వీకి రాజు దేవం విష్ణువు, ఆయనే పృథివీపతి అంటే ఏంటంటే విష్ణుమూర్తి స్వరూపం, భూభర్త రాజు అంటే. భూమండలానికి చక్రవర్తి అయినవాడు సాక్షాత్ భగవద్ విష్ణువు.
భగవానుడైన విష్ణు స్వరూపుడైన వాడిని నీకు బతికించే అవకాశం ఉంటే ధనరాశి కోసం వదిలిపెట్టావు నువ్వు. అతను ఏం చెప్పినా వాళ్ళు వినలా. గ్రామ బహిష్కారం చేశారు ఆయన. ఒప్పుకోలేదు వాళ్ళు. ఒక హత్య ఏమనాలంటే వాడిని హంతకుణ్ణి మాతో పాటు మేము ఉంచుకోమన్నారు. నీ విద్యను మేము ఉపయోగించుకోం, నీ మంత్ర విద్య వద్దు, నీ వైద్య విద్య వద్దు, నువ్వు హంతకుడు అని ఆయనకి గ్రామ బహిష్కారం చేశారు. సాంఘిక బహిష్కరణ. ఈ బహిష్కరణకి గురైన కాశ్యపుడు దిక్కు తోచల, ఊళ్ళో కడుగుపెట్టే వీల్లేదు. బ్రాహ్మణ్యం అంతా అతన్ని బహిష్కరించింది. దాంతో ఆయన అలా ఎక్కడికో పడి వెళ్ళాడు. ఏం చెయ్యాలో తోచలేదు. ఈ పాపాన్ని ఎట్లా పోగొట్టుకోవాలో అతనికి అర్థం కాలేదు. సాంఘిక బహిష్కరణ చాలా పెద్ద శిక్ష. అవును కదా, చాలా పెద్దది. తీర్థాటన చేయటం మొదలుపెట్టాడు. అయితే ఈ తీర్థాటనలో ఆయనకి శాకల్యుడు అనే ఒక మహాముని పరిచయం అయ్యాడు. ఈ శాకల్యుడు మహా గొప్ప మంత్రవేత్త. ఈయన పాంచరాత్రంలో సిద్ధి పొందినవాడు. శాకల్య సంహిత అని ఒక మహాద్భుతమైన సంహితను కూడా రచించాడు ఆయన. అయితే ఈయన శాకల్యుడిని ప్రార్థించాడు, ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించమని. అప్పుడు శాకల్యుడు ఏమన్నాడంటే, నువ్వు ఏ బేస్ మీద ఊరుకున్నావు? ఎలాగో మరణం తథ్యమని మానేసావు నువ్వు. మరణం తథ్యం అయినా సరే చివరి వరకు ప్రయత్నం చేయాలి. ఎవరైనా సరే నీ వంతు నువ్వు ప్రయత్నం చేసి తర్వాత భగవదేచ్ఛ. ఆయనకి మరణం తథ్యం అయినప్పటికీ రక్షించటానికి బయలుదేరిన వాడివి, రక్షించగలిగే అవకాశం ఎంతో కొంత ఉన్నవాడివి, నువ్వు ప్రయత్నం చేయకపోవటం ఉంది చూడు, అది అపరాధం. చాలా పెద్ద తప్పు. ఆ తప్పుకే నీకు ఈ శిక్ష పడింది. కాబట్టి ఒక పని చేయమన్నాడు ఆయన్ని. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నదే, వెంకటాచలానికి వెళ్ళు, స్వామి పుష్కరిణిలో స్నానం చేయి. స్నానం చేసి ఈ అపరాధాన్ని క్షమించమని, నువ్వు చేసిన పని, నీ యొక్క సిద్ధి, నువ్వు ఎట్లాంటి నీకు ఉంది, తపశ్శక్తి, మంత్ర సాధన ఉంది, ఆయుర్వేద శక్తి ఉంది, ఆయుర్వేద మంత్రశాస్త్రం తెలుసు నీకు. నాకు ఇవన్నీ భగవద్దత్తమైనవే. భగవద్దత్తమైన విద్యని పూర్తిగా చివరి వరకు ఒక రోగి, ఒక వ్యక్తి, ఒక మానవుడి మరణం వరకు నేను ప్రయత్నం చేస్తాను అని ఒక ప్రమాణం చేసుకుని స్నానం చేసి స్వామిని దర్శించు. ఆయన నీ పాపాలు పోగొడతాడు. వెంకటాచలమే పాపాలని పోగొట్టగలిగే కొండ. వెంకటేశ్వరుడే పాపాలని పోగొట్టగలిగే దైవం. ఆ స్వామి యొక్క పుష్కరిణే నీ పాపాలు కడిగేసే నీరు అని చెప్పాడు. అప్పుడు ఈయన ఈ కాశ్యపుడు బయలుదేరి వెళ్ళి, అతి కష్ట సాధ్యం, దుర్లభం ఆ కొండ ఎక్కటం. అప్పటి కాలంలో ఏవీ లేవు మార్గాలు. అలాగే నడిచి 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 వెళ్ళాలి. స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించి తర్వాత వెంకటనాయకుడిని దర్శించి తన పాపాన్ని పోగొట్టుకున్నాడు, తను చేసిన తప్పుని. ఇప్పటికీ కూడా చివరి వరకు ప్రయత్నం చేయని వాళ్ళు ఎవరైనా, తల్లులు అనారోగ్యంలో, తండ్రులు అనారోగ్యంలో, ఎలాగో అయిపోయే స్థితికి వచ్చింది కాబట్టి అని వైద్యం చేయకుండా వదిలేసిన వాళ్ళు, ఆ పాపం మహాపరాధం. దాన్ని పోగొట్టుకోలేం. దాన్ని పోగొట్టుకోవాలంటే ఈ కాశ్యపుని వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని చూస్తే గనక ఈ పాపం పటాపంచలు అవుతుంది. అలా మన పాపాన్ని మనం చెప్పుకోవాలి. నువ్వు స్నానం చేస్తే, దర్శనం చేస్తే పోదు. మనసుతో మనసుతోటి మనం అది పశ్చాత్తాపడాలి. ఈ పొరపాటు చేశాను, నన్ను క్షమించు, ఇంకే ఎప్పుడూ ఇది చేయను, జన్మ జన్మలకి ఈ పొరపాటు చేయనని తలుచుకుంటూ స్నానం చేయాలి. నేను మునిగితే చూస్తే పోతుందని అనుకోవద్దు. నీ చేసిన తప్పులు చెప్పితేనే కుదురుతుంది. అది కూడా మనస్ఫూర్తిగా, అంతే కదా రమ్మగారు? చెప్పి ఈ పాపాన్ని పోగొట్టుకోవాలన్న ఉద్దేశంతో చేయొచ్చు. వైద్యులు, వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు రోగికి చివరి దాకా అయిపోయిందండి ఇంక తీసుకెళ్ళండి అనరు. లాస్ట్ మినిట్ దాకా ట్రై చేస్తారు. అవునండి. ఈ ఇళ్లలో ఉండేవాళ్ళు కూడా ఏదో ఒక మందో, మాకు పోనంత పెద్ద మంది కాకపోతే కనీసం తులసి తీర్థమైన ఒక మందు, చివరి వరకు మందు వేయాలని అనుకుంటాం. ఎవరైనా మనం మామూలుగా మాట్లాడినప్పుడు ఇంకా ఎందుకు వైద్యం అంతా అయిపోయింది అని క్యాజువల్గా అంటాం, కానీ మనం ఆ పరిస్థితిలో ఉంటే ఆ పని చెయ్యం. అలా ఎలా వదిలేస్తాం అనిపిస్తుంది చూడు. వాడికి పాపభీతి ఉంది. ఎవరైతే వదిలిపెట్టేస్తాడో వాడికి పాపభీతి లేదు. ఆ పాపాన్ని వాడు అనుభవించి తీరవలసింది, అనుభవించాలి. చివరి వరకు ప్రయత్నం చేయాలి. అందుకని మరణం తర్వాత తీసుకెళ్ళేటప్పుడు కూడా ఎక్కడో ఒక చోట దింపుడు కళ్ళ మాసన అక్కడ ఒకసారి దింపి ఆ మనిషికి బతికే అవకాశం ఉందేమో చూస్తారు. పురాతనమైన పద్ధతులు పిచ్చి పద్ధతులు కావమ్మా. అవన్నీ కూడా
మన పెద్దవాళ్ళు ఆలోచించి పెట్టినవే. ఆఖరి నిమిషం వరకు అవకాశం ఇవ్వవలసిందే. ప్రతి ప్రాణిలోనూ ఉన్నది భగవదంశే. అది ఎప్పుడు ప్రజ్వరిల్లుతుందో ఆ అగ్ని మనకు తెలియదు. చివరి వరకు ఆ అగ్నికి మనం అవకాశం ఇవ్వాలి. అది ఇవ్వని కాశ్యపుడు ఇలాంటి ఇబ్బందికి గురయ్యాడు. కరెక్ట్గా పరీక్షిత్ మహారాజు మరణించిన తర్వాత ఇంకా కొంచెం కొద్దిగా మిగిలింది. కలి అంటే ద్వాపర యుగం చివరికి వచ్చేసింది కదా, కలి ప్రారంభం అవుతుందని చెప్తారు. జనమేజయుడు వెళ్ళిపోయాక అట్లా కాస్త అటు ఇటుగా ప్రారంభమైంది. అప్పటి నుంచే స్వామివారు ఉన్నారు. అప్పుడే కాశ్యపుడు వచ్చి స్వామిని దర్శనం చేశాడు. మనం కూడా ఇప్పటికీ కూడా ఇప్పుడు అవన్నీ ఉన్నాయండి, ఇలాంటి ప్రశ్నలు వేయొద్దు. అలాంటివి లేకపోతే మనం దర్శనానికి వెళ్ళాలన్న ఊహే రాదు మనకి. ఎందుకు చూడ్డం, ఎందుకు తిరుమలకు వెళ్తాం, మన పక్క సందులో ఉంటుంది గుడి, ఎందుకు మన ఇంట్లో ఒక పటం పెట్టుకుంటాం. అసలు దేవుడే లేడు, మనమే పుట్టామని భావిస్తాం. తర్వాత మనంతటా మనమే పుట్టాం, మనమే వెళ్ళిపోతాం, మన ఇష్టారాజ్యం. ఊరికి నోటి మాటకే కదా, లోపల తెలియదు మనకి. మనంతటా మనం పుట్టలేదు, మనంతటా మనం చేయలేదు, మనంతటా మనకి ఏది రాదు. అన్నీ భగవంతుడు ఇవ్వవలసిందే. ఆయనని ఇట్లా దర్శనం చేయాలి. నువ్వు చేసిన పొరపాటుని, అసలు నాది పొరపాటుని గ్రహించకపోవడం ఒక పెద్ద పొరపాటు. ఆ తెలివి వస్తుంది నీకేదో ఒక దశలో, ఇది నేను చేసిన తప్పు, ఇది నా పాపము అని నువ్వు భావించిన నాడు ఇట్లా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి నా ఈ పాపాన్ని పోగొట్టమని ప్రార్థించి స్వామిని దర్శనం చేస్తే సమస్తమైన పాపాలు పటాపంచలైపోతాయని చెప్తారు. బా, మంచి కథ కదా, తెలుసుకోవాల్సిన విషయం అండి. ఖచ్చితంగా రమగారు. నమస్తే. నమస్తే. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి కథ చెప్పండి రమగారు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడగాలి. నాకు తెలుసు అన్ని రోజు మంచివి కాదా అని, ఇంకా మంచిది చెప్పండి ఈరోజు. నానావిధ భక్తులు, ఒక్కొక్కళ్ళకి భక్తి భగవంతుడిని తెలుసుకోవటం విధానాలు వేరుగా ఉంటాయి కదా. కొంతమంది ఏంటంటే ఇది భగవంతుడని, దీనికి ప్రచండమైన శక్తి ఆయనకు ఉందని, ఆయన వల్లే ప్రపంచం నడుస్తోందని అర్థమవుతూ ఉంటుంది. మనకు తెలుస్తుంది. భగవత్ శక్తిని గ్రహించగలుగుతారు వ్యక్తులు. కొంతమంది గ్రహించరు, కానీ ఏదో నమ్మకంతో నడిచిపోతూ ఉంటారు. తెలుసుకోవటం ఒక విధానం, తెలియకపోయినా ఆ ఎవడో ఒకడు ఉన్నాడులే ముందు అన్న ధోరణిలో వెళ్ళిపోవటం ఇంకో విధానం. దానికి సంబంధించిన ఒక కథ చెప్తాం. పూర్వం మగధ దేశానికి దగ్గరలో ఒక గురుకులం ఉండేదట. ఈ గురుకులంలో ఏంటంటే అప్పట్లో ఆ గురుకులం చాలా ప్రఖ్యాతిగా చెందిందనమాట. మామూలుగా ఏదో పిల్లాన్ని తెచ్చి చేర్చేయడం కాదు. ఓహో, వాళ్ళు టెస్ట్ చేసి తీసుకునేవాళ్ళు. ఎంట్రన్స్ టెస్ట్ ఉండేది ఖచ్చితంగా. ఈ మగధ వంశానికి రాజగురువుగా ఉన్నాయనే, రాజగురువు ఎవరో ఆయనే ఈ గురుకులాన్ని నడిపేవారు. రాజుగారి దగ్గర నుంచి వీళ్ళకి సందర్భాలు సంబారాలు అన్నీ వచ్చేవి. ఆయన ఇక్కడ అప్పుడప్పుడు, అంటే ఇక్కడ ఎక్కువగా ఉండి అప్పుడప్పుడు రాజధానికి కూడా వెళ్ళొస్తుండేవాడు, రాజగురువు కాబట్టి. అయితే రకరకాల టెస్టులు పెట్టేవాళ్ళు. ఎన్ని టెస్టులు వచ్చిన ప్రతి పిల్లాడికి అసలు ఏ విషయంలో వీడికి ప్రజ్ఞ ఉందో తెలుసుకునే చేసేవాళ్ళు అనమాట. ఆ కాలంలో ఇలా జరిగేదట. ఒకవేళ ప్రజ్ఞ లేదనుకో పిల్లాడికి ఏ విషయంలోనూ, వాడి కులవృత్తిలోనే మెల్లిగా తండ్రుల వెనకాలే పెట్టేవాళ్ళు. వాడికి ఏదో ఒక ప్రజ్ఞ ఉంది, వాడిని గురుకులంలో పెట్టేవాళ్ళు. ఆ గురుకులంలో శాస్త్రాలే కాకుండా మామూలుగా పౌరోహిత్యం అంటే స్మార్తానికి సంబంధించింది వేద విద్య, సాధారణ సంస్కృతము, ఆ తర్వాత ఏమో యుద్ధ విద్యలు, రకరకాలు గణితము, లెక్కలు. వాళ్ళు రేపొద్దున దీనిలాగా గుమస్తాలుగా దానిగా పనికొచ్చేవాళ్ళు అనమాట. అకౌంటెన్సీ, అలాంటి వేరు విభాగాలు ఉండేవి. అన్ని విభాగాలకి ఏదో ఒక సంఖ్యాపరమైందో ఇంకో పరమైందో ఒక ప్రశ్నలు ఖచ్చితంగా ఉండేవి. అయితే కొంతమంది తిరిగి వెళ్ళేవాళ్ళు. తిరిగి వెళ్ళిన పిల్లల్ని ఏం చేసేవాళ్ళు, రాజుగారు వాళ్ళు ఊరికే దిగులు పడకుండా ఏదో వాళ్ళకి 10 పావలా ఇచ్చి ఇళ్ళకెళ్ళి వాళ్ళ తాలూకు సొంత పని చేసుకునేలాగా, లేదా అతి కొద్ది మందిని రాజుగారి దీంట్లో ప్రాపకంలో ఉంచుకుని అక్కడే ఆ వాకిట్లో ఏదో చిన్న పన్న పని చేస్తూ వాడు బతకాలి. ప్రజలని వదిలిపెట్టే రోజులు కావవి. వాళ్ళు ఏడుస్తారని వదిలేవాళ్ళు కాదు. నిరుద్యోగం అస్సలు ఉండేది కాదు. ఒక వయసు వచ్చిన పిల్లవాడు, చదువుకోవాల్సిన పిల్లాడు ఏదర్ చదవాలి, లేదా వృత్తి విద్య నేర్చుకోవాలి, లేకపోతే ఏదో ఒక పని చేసుకోవాలి. ఆ పని వాడికి నేర్పాలి, నిదానంగా నేర్చుకుంటారు. ఇలాంటి విధానం నడిచేది. మనం ఇది అవలంబిస్తే ఎంత బాగుంటుందో కదా. అద్భుతం కదా రమగారు. పాతకాలం స్వర్ణయుగము, ఇంకో యుగము అని. అయితే జనాభా సంఖ్య తక్కువ కదండి, అది ఒకటి క్యాలిక్యులేట్ చేసుకోవద్దు. ఇప్పుడు మన జనాభా సంఖ్య ఎంతమంది కానీ మనం
ఉద్యోగాలు కానీ లేకపోతే ఇలాంటి భద్రత కానీ కల్పించగలుగుతుంది ప్రభుత్వం? అప్పుడు ఇలాంటి చదువులు కానీ ఇలాంటి ఉద్యోగాలు కానీ ఆనాడు ఉన్నాయా? అప్పుడు చేతి వృత్తులు ఉండే కదా రమ్మగారు, వంశపారంపర్యంగా అదే వృత్తి కంటిన్యూ అవుతూ ఉండేది. ఇప్పుడు మనం వాడలేదా? వస్తు వినియోగం ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఉంది జయ. అంటే చేతి వృత్తులు వారు చేసే అన్ని వస్తువులు మనం ఉపయోగిస్తున్నాం. ఎందుకు ఉపయోగించము? అన్ని ఎలక్ట్రానిక్ గుడ్స్ వచ్చేలేదా రమ్మగారు? మరి అవన్నీ చేయడానికి మనుషులు కావద్దా? మిషన్స్ అయిపోవట్లేదు. మెషిన్ ఆన్ చేయడానికి మనిషి కావద్దు. ఇప్పుడు 10 మంది చేసే చోట ఒక్కరు సరిపోతారుగా. సరిపోరు. అది ఒకటి ఆలోచించద్దు. ఆహా, అలా కాదు. ఎప్పటికీ అదే సైజు. నీకు గుప్తుల కాలం నాడు ఉన్న మనుషులు ఆ కాలానికి ఎక్కువే, తర్వాత కాలానికి ఉన్న వ్యక్తులు ఆ కాలానికి ఎక్కువే. ఇప్పుడు ఈ కాలానికి ఎక్కువ. అందరూ రాట కట్టినట్టు ఒకే వైపుకు పరిగెత్తకుండా నలుగురిని 4 వైపుల పెట్టే పని ప్రభుత్వం చెయ్యాలి. ఇది వరకు చేసేవాళ్ళు ఇప్పుడు చేయట్లేదు. ప్రభుత్వంగా ప్రధానంగా చేతి వృత్తులు ఉండేవి, వంశపారంపర్యంగా అదే వృత్తి కొనసాగుతుండేది. ఇంత ఆధునికత సాంకేతికత ఎక్కడున్నాయి? ఇప్పుడు ఆధునికత 10 మంది చేసే పనిని ఇప్పుడు ఈవెన్ కోతలు, పొలాల్లో కోతలు కోయటానికి కూడా మిషన్స్ వాడేస్తున్నామా? 10 మంది చేయాల్సిన పని ఒక మిషన్ చేసేట్లా ఒక మనిషితో దాంతో కల్పించలేకపోతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? చేతి వృత్తులను ప్రోత్సహించడం, శాస్త్ర సాంకేతికని వేరే రంగాల వైపు మరల్చి ఉద్యోగ భద్రత కల్పించడం, ఉద్యోగాలు కల్పించడం, ఈ వైపు ఆలోచించాలి. దానికి చేయాల్సిన గవర్నమెంట్ అయినా కాదా? ప్రభుత్వం చెయ్యాలి అలాంటిది. అప్పుడు చేసేవాళ్ళు. ప్రభుత్వం చెయ్యాలి తప్పకుండా. ఆ మొత్తం ఈ దేశంలో, ఈ రాజ్యంలో, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తినడానికి తిండి ప్రతివాడికి ఉండాల్సిందేనన్న నియమం అప్పుడు ఉండేది. అయితే ఏమైంది? ఈ చాలామంది స్టూడెంట్స్ వచ్చారు. ఈ సంవత్సరం కూడా ఒక సంవత్సరం వచ్చేసరికల్లా కొంతమంది పిల్లలు తిరిగి వెళ్ళిపోవాలి. అయితే వాళ్ళల్లో ఒక పిల్లాడు, వాడికి పేరు ఏదో ఉంది కానీ ఇప్పుడు నాకు అది గుర్తు రావట్లేదు. ఏమనుకుందాము? వృషభుడు అనుకుందాం. వాడి వృషభుడు. వృషభం అంటే ఎద్దు, అందుకని ఆ పేరు చెప్తున్నాను అనమాట. వాడు ససేమిరా నేను ఇంటికి వెళ్ళనన్నాడు. ఇంటికి వెళ్ళనన్నాడు. ఇంటికి పంపలేకపోయారు వాడిని. వాడికి ఏమీ రాదు, మొద్దు సరిగ్గా చెప్పాలంటే ఏం రాదు. ఏం చేస్తారు? వాడు నేను వెళ్ళనంటాడు. వాళ్ళ అమ్మా నాన్న ఏమో ఇప్పటికి 2-3 గురుకులాల్లో వీడు తిరిగిపోయాడండి, ఏదో ఒకటి చేసి ఉంచుకోండి, ఏమీ రాకపోతే ఏదో పని చేస్తూ ఇక్కడే ఉంటాడు. వాడికి చదువుకునే వాళ్ళని చూస్తే ఇష్టం, వాళ్ళతోటే ఉండాలని ఉంది. వాళ్ళు కొంచెం కలిగిన కుటుంబమే, వాళ్ళకి ఇంటి దగ్గర తిండికి లోటేం లేదు. వాడు పాఠశాలలో ఉండాలనుకుంటున్నాడు. అప్పుడు రాజుగారి ద్వారా ఏదో 2 మాటలు చెప్పించి గురువుగారిని ఒప్పించి ఆ పిల్లాడిని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ మన రాజగురువే ఇక్కడ గురువుగారు అని చెప్పాం కదా, ఈయన మహారామ భక్తులు. ఎంత రామ భక్తులో, ఏది ఆయన ముందు పెట్టినా రామార్పణం అనేవారు. అంతా రామార్పణమే. భోజనం చేస్తూ రామార్పణం, ఎవరైనా దండం పెడితే రామార్పణం. అదొక అలవాటుగా ఉండేది. మనం రామ అనుకుంటాం కదా, అయ్యో రామ అంటాం, అని ప్రధానికి రామ అంటాం, ఆయన రామార్పణం అంటారు. నమస్కారాన్ని స్వీకరించడానికి రామార్పణమే. ఆహారం, మంచినీళ్ళు, ఎక్కడైనా మంచి ఆసనం ఇచ్చి గురుగారి ఈ ఆసనం ఇది మీరు కూర్చోండి రామార్పణం అని దండం పెట్టుకుని అక్కడ కూర్చునేవారు. ఆయనకి రామార్పణం అనేది భూత పదం. అన్నీ ఆయనకి సమర్పించటమే, అన్నిటి రాముడికి సమర్పించటమే ప్రతిదీ. సరే, ఈ పిల్లాడు ఇక్కడ ఉండటం మొదలెట్టాడు. ప్రతి క్లాస్లోనూ కాసేపు కూర్చునేవాడు, లేచి వెళ్ళిపోయేవాడు. ఆ పాఠం ఈ పాఠం అన్ని పాఠాల చుట్టూతా తిరుగుతూ ఉండేవాడు. పిల్లాడు కొంచెం మొద్దుగా ఉండేవాడుగా, వాడిని వాళ్ళు వీళ్ళు ఎక్కిరిస్తూ ఉండేవాడు, కానీ వాడికి తెలిసేది కాదు, ఎక్కిరిస్తున్నారని అర్థమయ్యేది కాదు. సరే, ఈ అన్ని పాఠాలు అయ్యాక వంటలు చేయడానికి కూడా ఒక క్లాసులు నడిచేవి. పాకశాస్త్రం మాత్రం నేర్చుకోవద్దు. ఇప్పుడు రాజుగారి ప్రాపకంలో నడిచే పాఠశాల కదా, ఒక వంటశాల ఉండేది. ఈ పిల్లాడు ఈ వంటశాల వాళ్ళ దగ్గర కొంచెం భారీగా ఉన్నాడు, కొంచెం బరువుగా ఉన్నాడు. వాడు ఏదైనా వరే ఇది అక్కడ పెట్టు, అది బట్రా, ఆ బస్తా బట్రా, ఇది కాస్త బియ్యం కడుగు, ఈ గుండెకి కడుగు, ఇది ఎసట్లో పొయ్యి ఎగసం తొయ్యి అంటే అలాంటి పనులన్నీ చేసేవాడు. క్రమంగా పిల్లలందరినీ చూసొచ్చి పొయ్యి దగ్గర కూర్చోవటం నేర్చుకున్నాడు. వాడు వంటశాలలోనే వాడు బాగా సహాయం చేసేవాడు ప్రతి పని. అక్కడి నుంచి మరి ఇప్పుడు ఇన్ని క్లాసులకి తిరిగి వంటశాల దగ్గర చేరిన పిల్లాడు ఈ మాత్రం తిండు, బాగానే తింటాడు. తిండి వంట పట్టి పిల్లాడు చక్కగా ఎదిగాడు పుష్టిగా. అయితే వీడికి సందట్లో ప్రతి క్లాసుకి వెళ్తాడా, ఒక్క పాఠం వచ్చేది కాదు వాడికి. కానీ గురువుగారు అనే రామార్పణం మాత్రం వంట పట్టింది. రామార్పణం అనేవాడు. పొయ్యిలో ఎగసం దోసి రామార్పణం, బియ్యం ఎత్తి ఎసట్లో పోసి రామార్పణం, ఆకుకూర తరిగి రామార్పణం అనేవాడు. సరే, ఏవో ఒక పదం వచ్చింది కదా, పెద్దగా మాటలు రావు వాడికి, ఏవో కాసిన చిన్న చిన్న పదాలు, అవద్దు, అవును, కాదు, అలాంటివే వచ్చు, చిన్న చిన్నవే. కానీ మాటలు కూడా రానంత మేధకుడు, పర్సనాలిటీ మాత్రం బాగుండేది. అయితే సరే, ఇట్లాగే జరుగుతోంది. ఒక సంవత్సరం గడిచిపోయింది. వీడికి ఏమైనా వచ్చిందంటే ఏమి రాలే, రామార్పణం తప్పిస్తే ఇంకేం రాదు. కానీ వాడికి ఏం వచ్చిందంటే అంత అన్నం వండటం, పప్పు చేయటం వచ్చింది.
ఓ పదార్థం చెయ్యి అంటే వాడు ఆకుకూర వేసి పప్పు వండుతాడు, దోసకాయ వేసి పప్పు వండుతాడు, టమాటా వేసి పప్పు వండుతాడు. పప్పు చేసి దానికి ఇంత తాలింపు వేసి అక్కడ పెట్టడం వచ్చు. ఇంతమంది విద్యార్థులు ఉన్నారుగా, పెద్ద గుండిగా చేయగలడు. చిన్నది గబుక్కుని ఎవరైనా వచ్చారంటే సాపాట్లు భోజనాలు అయిపోయిన తర్వాత ఎవరైనా గురుగారిని చూడడానికి వచ్చారనుకో, మళ్ళీ అరే పెట్టాలి కదా. ఒక గ్లాస్ బియ్యం పెట్టి ఒక కాస్త పప్పు వండారంటే చెక్కమని కాస్తంత పప్పు అన్నం. అప్పట్లో మనలాగా 4 పదార్థాలు తినేవాళ్ళు కాదు, పప్పు అన్నం మజ్జిగ అన్నంతో సరిపోయేది. అది నేర్చుకున్నాడు. సరే కొంచెం అన్నం వండుకుని తింటాం వాడికి వచ్చు. ఏదైనా కార్యక్రమాలు అవి ఉన్నప్పుడు అన్ని పనులలో వాడు వెనకాల ఇది పట్టుకోరా ఎత్తరా అలాంటి పనులు చేసేవాడు. బాగా ఊహ వచ్చింది, కొంచెం ఎదిగాడు మొదట వచ్చినప్పటికీ ఇప్పటికీ. ఏమైందట, గురువుగారికి పొలాలు అవి కూడా ఉన్నాయి, అంటే ఈ పాఠశాలకి ఆశ్రమ పాఠశాల కదా, గురుకులానికి ఉన్నాయి ఇవి పొలాలు. ఉంటే జొన్న చేనుకి కాపలా పంపించాలి ఎవరినైనా. సైనికులు చాలామంది ఉంటారు వీళ్ళ దగ్గర. అయితే అప్పుడు ఏదో ఒక చిన్న యుద్ధపు ఆలోచనలు ఏవో ఉండి సైనికులందరినీ పంపించేశారు రాజధానికి. పిల్లలే కాపలాలు కాసుకుంటున్నారు. ఏమనుకున్నారు, ఈ వృషభుడు ఉన్నాడు కదా, వీడు ఎలాగో ముద్రా చిప్ప, ఇక్కడ చేసే పని ఉంది, చదువు ఎలాగూ లేదు, పరీక్షల వేళ వచ్చేసింది, వీడిని జొన్న చేను కాపలా పంపిద్దాం అనుకున్నారు. జొన్న చేనుకి ఏం చేయాలి, వడిసలు విసరాలి హే హే అని కేకలు పెట్టాలి, ఇప్పటికప్పుడు డప్పు కొట్టాలి. సరే ఏం చెప్పారు, వాడిని ఏరా వెళ్తావంటే వెళ్తానన్నాడు. పొద్దున్నే పోయి రాత్రికి రావాలి. పొద్దున్నే ఏం చేశారు, వీడికి ఒక గ్లాస్ బియ్యం, తర్వాత ఎంత పప్పు, ఆకుకూర, కాస్త తాలింపుకి అవి మూట కట్టించారు. పొయ్యి వెలిగించుకోవటం అన్నీ వచ్చు వాడికి. 2 గిన్నెలు అన్నీ ఓ చిన్న బండి మీద వేసి ఏం చేశారు, గిన్నెలు అవి అక్కడే వదిలిపెట్టిరా, పాపది బియ్యం అయిపోతాయి, రేపు పొద్దున పట్టుకెళ్దుగాని అన్నారు. సరే ఒక సీనియర్ విద్యార్థి ఒకడు, వీడి కొంచెం అంటే వీడికి మాట్లాడటం కావాలి కదా, బాగా చెప్పగలిగిన ఓపిక ఉన్నవాడిని ఒకడిని ఇచ్చి పంపారు. వాడు పోయి వీడిని తీసుకెళ్ళి ఆ చేను గట్టు మీద దిగబెడిచి, ఒక పెద్ద చెట్టు ఉంది దానికి ఇంత చక్కగా నీడగా 3 రాళ్ళు పెట్టి పొయ్యి అరేంజ్ చేసి, అరే అన్నం వండుకుని తినరా, ఇదిగో ఇక్కడ పిక్కలు వస్తాయి, వాటిని చప్పట్లు కొట్టు, ఈ డప్పు కొట్టు, ఈ కర్రలు విసురు, చుట్టూతా తిరుగు, వీళ్ళందరినీ పక్షులను రానివ్వకుండా తోలేసేయి, అన్నం వండుకు తిను. పొద్దునే వండేస్తే పొద్దున ట్రిప్ తింటాడు, మళ్ళీ రాత్రికి సాయంకాలం చీకటి పడ్డాక 2వ ట్రిప్ తిని, చీకటి పడ్డాక నడిచి వచ్చేసి ఇంటికి పాఠశాలకు వచ్చి పడుకోవటం. మళ్ళీ పొద్దున్నే లేచి బియ్యం పప్పు మూట కట్టుకుని వెళ్ళిపోవటమే. ఓ 10 రోజులు కాపలా కాయాలి, ఎందుకంటే జొన్న చేను బాగా పాలు పోసుకున్నాక ఓ 10 రోజులు కాపలా కాసాక జొన్న కోసేస్తారు. ఈ 10 రోజులు కాపలా పిల్లని పంపాలి. బాగానే ఉంది. సరే వెళ్ళాడు పొద్దున, మర్నాడు అది తీసుకెళ్ళాడు, అన్నీ ఏర్పరిచేసి సీనియర్ విద్యార్థి ఇంటికి వచ్చేసాడు, పాఠశాలకు వచ్చాడు. రాత్రికి వీడు వెనక్కి వచ్చి పడుకుని దగ్గరకు వచ్చినప్పుడు వంటశాల ఏర్పాట్లు చేయడానికి ఒక ఆయన ఉండేవాడు, ఒక సూపర్వైజర్. ఒక మనిషి బియ్యం చాలలేదండి, మరి కాసిన బియ్యము పప్పు ఇవ్వండి అని అడిగాడు. నేనేమనుకున్నాను, సరేలే మనం ఏదో అందాజుగా ఇచ్చాము, వాడికి ఏం సరిపోతుంది, పిల్లాడు కొంచెం ఎదిగాడు కదా అని ఏం చేశారు, ముందు రోజు ఇన్ని బియ్యం ఇచ్చారా, మర్నాడు అన్ని బియ్యం ఇచ్చారు. పప్పు కూడా 2 గుప్పెళ్ళు ఎక్కువ వేశారు, 2 ఆకుకూర కట్టలు ఎక్కువ వేశారు, తాలింపు దినుసులన్నీ పెంచారు, చిన్న చిన్న మూటలు కట్టేసి పెట్టేశారు. ఆ మూటలు పుచ్చుకుపోయాడు మర్నాడు పొద్దున. మర్నాడు రాత్రి వచ్చేసాడు. మరి అన్నం చాలలేదండి కావాలన్నాడు. ఇది పరిపాటాలేక ఎక్కువ తింటున్నాడు ఏమిటో వీడు, ఆ మాత్రం బియ్యం ఇచ్చాను, అంతకంటే ఏం తింటాడు, చిన్న వెధవా, ఇంతకు చేసి వాడికి 15-16 ఏళ్ళు, అంతకంటే ఏం తినేస్తాడు అనుకున్నాడు. 3వ రోజు కూడా పెద్ద మూట కట్టారు. 4వ రోజు కూడా మళ్ళీ అడిగాడు, సరిపోలేదు అని. ఎవడైనా దొంగ వెధ వచ్చి వీడి దగ్గర తినేస్తున్నాడా, ఇంత తింటామేమిటి. 5వ రోజు కట్టించుకున్నాడు. ఆయనకి ఆ సూపర్వైజర్కి విసుగు పుట్టింది. అరే సరిపోదు ఎందుకురా నీకు అని కసిరాడు. అయ్యో చాలటం లేదండి నిజంగాను అన్నాడు. పిచ్చి వెధవా, పాపం వీడికి ఏవో 2-3 మాటలు వచ్చు అంతే, ఏదో చిన్నగా చెప్తాడు, సరే కానిలే, ఏ కోతులో ఉడతలకో ఎవరైనా పెడుతున్నాడేమో తోచదు కదా, మరి ఒక్కడే ఉంటున్నాడు పిల్లాడు, ఏ ఉడతలకో అన్నం పెడుతున్నాడు అనుకున్నారు. ఉడతలకైతే మాత్రం ఇంత గిన్నెడు అన్నం ఏం పెడతాడు, గిన్నె వదిలేశాడు, పెద్ద గిన్నె తీసుకెళ్ళటం మొదలుపెట్టాడు. అన్నానికి పెద్ద గిన్నె, మరి ఇన్ని బియ్యం ఉడకద్దు, పప్పుకు పెద్ద గిన్నె. 5 రోజులు గడిచిపోయినాయి. 6వ రోజు ఆయనకి విసుగొచ్చేసింది. ఇది లాభం లేదు, గురువుగారికి చెప్పాలనుకున్నారు. సరే గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళి వీడంటే మొదటి రోజు నేను బియ్యం ఇచ్చాను, 2వ రోజు 3వ రోజు ఇప్పటికి ఇంత దబరా గిన్నె తీసుకెళ్ళాడు, ఇంత గిన్నె, ఇన్ని డబ్బాల బియ్యము, ఇంత పప్పు, ఇన్ని ఉప్పులు తీసుకెళ్తున్నాడు, 6 డజన్ మందికి సరిపోయేంత పదార్థం పట్టుకెళ్ళాడు, మరి ఏం చెప్పాలండి ఈ పిల్లాడికి అనేసరికి వాడికి పెద్దగా మాటలు రావు, గబగబా మాట్లాడలేడు. గురువుగారు అన్నారు, ఏరా అన్నారు. వీడు బిక్కమొహం వేశాడు. సరే ఆయన అన్నారు, అంతర్ ముందు పంచాయతీ ఎందుకు, నువ్వు వెళ్ళిపోమని సూపర్వైజర్ని పంపేశారు.
వెళ్ళని అడిగారు, ఏరా అన్నం వండుతున్నావా అంటే వండుతున్నానండి అన్నాడు. తింటున్నావా అంటే ఎక్కడండి తిని 5-6 రోజులైంది అన్నాడు. అన్నమంతా ఏం చేస్తున్నావురా అన్నాడు. నువ్వు ఇన్ని డబ్బాలు బియ్యం పట్టుకెళ్ళావా అంటే పట్టుకెళ్ళానండి. వాడి ప్రతి వాక్యానికి రామార్పణం అంటుంటాడు. పట్టుకెళ్ళానండి రామార్పణం. మరి ఎందుకు తినలేదురా అంటే ఎక్కడ తినండి రామార్పణం, తినడానికి అవకాశం లేదండి రామార్పణం అనేసరి గురువుగారు అన్నారు రామార్పణం అనుకుని ఏమిట్రా సరిగ్గా చెప్పన్నాడు. కాదండి మొదటి రోజు పెద్దన్నయ్య నన్ను తీసుకెళ్ళాడా, అన్నం వండుకోమన్నాడా, అన్నం వండుకున్నానండి, వండుకుని ఆకేసుకున్నానండి. అక్కడ ఏముంటాయి పెద్ద పెద్ద చెట్ల ఆకులు ఉంటాయి, 2 ఆకులు కలిపి కుట్టి విస్తర చేసుకున్నాడు. వాడికి ఆ పనులు వచ్చు, అక్కడే ఉన్నాడు కదా పాఠశాలలో. ఆకేసుకున్నానండి, నేల శుద్ధి చేశాను, ఆకేసుకున్నాను, అన్నం పప్పు వడ్డించుకున్నానండి. రామార్పణం అని దండ పెడుతుంటే ఒక ఆయన వచ్చాడండి. రామార్పణం ఒక ఆయన వచ్చాడు. ఆయన అన్నం పెడతావా నాకేనా అన్నాడు. అనేసరికల్లా మరి ఎవరికైనా అన్నం పెట్టమని నేర్పించారు కదా, పాఠశాలలో వాడికి నేర్పించిన విద్య ఏంటి, ఎవరికైనా పెట్టి తినాలి. వాడికి రెగ్యులర్ ప్రాక్టీస్ అది. వాడంతటి వాడు కంచం పెట్టుకుని అన్నం తినకూడదు. మరి ఇప్పుడు మేధకుడైన పిల్లవాడికి చెప్పాలి కదా, ఏదో ఒకటి నేర్పాలి. వీళ్ళు ఏం చేశారు, అన్నం పప్పు వండటంతో పాటు ఎవరికైనా పెట్టి తినడం అలవాటు చేశారు. ఆయన వచ్చాడండి, అక్కడ ఎవరు లేరు, ఎవరికి పెట్టినా అని చూశాను. రామార్పణం ఎవరికి పెట్టను అని అనుకుంటే ఆయన వచ్చాడు. సరే వచ్చాడు కదా అని రామార్పణం ఆయనకి పెట్టానండి. ఆయన తినేశాడు. ఆయనే తిన్నాడండి మొత్తం, నాకు చాలలేదు. ఆయన తిన్నాక నాకు ఆకలి లేదండి, ఆయన వెళ్ళిపోయాడు. రెండో రోజున ఆయన వస్తాడేమోనని 2 డబ్బాలు బియ్యం పట్టుకెళ్ళా. మళ్ళీ వండుకున్నానండి రామార్పణం, ఆకేసుకున్నానండి, 2 ఆకులు వడ్డించానండి, ఆయన కూడా వస్తాడని. రామార్పణం వడ్డించాక ఆయన వాళ్ళ ఆవిడని తెచ్చాడండి. ఆవిడకి ఎంత బాగుందో, భలే బాగుందండి ఆవిడ. రామార్పణం ఎంత చక్కగా ఉందో. ఇద్దరు కలిసి అన్నం తినేశారండి రామార్పణం. నాకు ఆకలి లేదు, నేను తినలేదు కానీ నాకు ఆకలి లేదు. 3వ రోజున 3 డబ్బాలు పట్టుకెళ్ళాను బియ్యం. మళ్ళీ రామార్పణం అన్నం వండుకున్నాను. ఈసారి వాళ్ళ తమ్ముట్ట పెద్ద బాణం అది పుచ్చుకున్నాడు. ఆయన దగ్గర కూడా బాణం ఉందండి, ఇంత పొడుగునున్నాడు. ముగ్గురు కలిసి తినేశారు రామార్పణం. 4వ రోజు మళ్ళీ 4 డబ్బాలు అన్నం ఉంటే వాళ్ళు ముగ్గురు వస్తారేమోనని వాళ్ళు 3 విస్తళ్ళు వేసి నా కోసం కూడా 4వ విస్తరి వేసుకుంటే 4 విస్తలు ఆయన ఇంకో తమ్ముడిని తీసుకొచ్చాడండి. అసలు ఈయనండి అచ్చు ఆ పెద్ద ఆయన లాగానే ఉన్నాడండి. మొదట వచ్చిన ఆయన ఎర్రగా ఉన్నాడండో, ఈయన మాత్రం సేమ్ డిట్టో పెద్ద ఆయన ఎలా ఉన్నాడు, ఈ తమ్ముడు కూడా అలాగే ఉన్నాడు. అదే రంగు అదే రూపం, బాణాలండి వాళ్ళ దగ్గర. ఏమోలే అని నలుగురికి పెట్టేశానండి, నాకు ఆకలి లేదు. రామార్పణం 5వ రోజు మళ్ళీ పట్టుకెళ్ళానండి. ఈసారి వాళ్ళు నలుగురు, ఒకవేళ ఆయనకి ఇంకో తమ్ముడు ఉన్నాడేమో, ఎందుకు వచ్చిందిలే అని అనుకున్నాను. అయినా కూడా నేను తిందామనుకున్నా. వాళ్ళు నలుగురు, నేను ఒకదాన్ని అనుకున్నా. 5 ఆకలేస్తే ఆయనకి 3వ తమ్ముడు ఉన్నట్టండి, బంగారపు రంగు, ఆయన తీసుకొచ్చాడండి. వాళ్ళు 4 అన్నదమ్ములు, ఒక ఆవిడ. అందరూ ఎంత బాగున్నారో, ఇంతంత పొడుగు మనుషులు, బాణాలు, బట్టలు ఎంత బాగున్నాయో. వాళ్ళు 5గురు కూర్చుని తినేశారు. 6వ రోజు కూడా పట్టుకెళ్ళానండి. ఈసారి వాళ్ళ బంటుట, ఆయన ఎంత ఉన్నాడో, వీళ్ళందరినీ కలిపితే ఆయన అంత ఎత్తవుతారండి రామార్పణం. ఆయన దగ్గర ఒక పెద్ద గద కూడా ఉందండి. వాళ్ళందరూ తినేశారు. రేపు ఎవరు వస్తారో అందుకని ఇవి చాలదు, నాకు ఎక్కువ కావాలంటే గురువుగారు నిర్ఘాంతపోయాడు. ఒక ఆయన వచ్చాడు, భలే అందంగా ఉన్నాడు, బాణాలు పట్టుకుని ఉన్నాడు. వాళ్ళ ఆవిడ వచ్చింది, ఆవిడ చాలా అందంగా ఉంది. 2వ రోజో తమ్ముడు, 3వ రోజో తమ్ముడు, 4వ రోజో తమ్ముడు వచ్చాడు. ఒక బంటు కూడా వచ్చాడు. ఎంతమంది అయ్యారు? 4 అన్నదమ్ములు, భార్య, బంటు, ఈ 6గురు ఉండే సమూహం ఎక్కడిది? ఆయన వీడు రామార్పణ. అప్పుడు ఆయనకి స్ట్రైక్ కూడా ఏమైందంటే, వీడు అవును కాదు లేదు లాంటి మాటలు చెప్తాడు, కావాలి నాకు వద్దు తప్ప వీడికి వాక్యాలు మాట్లాడటం రాదు. పైగా 6 రోజుల నుంచి అన్నం తినని పిల్లవాడు శుభ్రంగా ఉన్నాడు. పైగా ప్రవాహంలాగా మాట్లాడేస్తున్నాడు. ఆయన గబగబా లేచొచ్చాడు. లేచొచ్చి వాడి నెత్తి మీద 2 చేతులు పెట్టేట్ల మొహం మీద పెట్టేసరికల్లా ఆయనకి ఒక షాక్ కొట్టినట్టు తెలిసిందనమాట. వీడు ఎవరినైతే రోజు చూస్తున్నాడో, రామార్పణం సాక్షాత్ రామచంద్రమూర్తి కుటుంబాన్ని చూస్తున్నాడు. వాడు భగవంతుడని తెలియదు వాడికి. రాముడని, లక్ష్మణుడని, భరతుడని, శత్రుఘ్నుడని, సీతమ్మ తల్లని వచ్చింది, ఆంజనేయుడని వాడికి తెలియదు. తెలియకుండా రామార్పణం ఎవరికైనా పెట్టి అన్నం తినాలన్న వాడి ఆలోచనకి భగవంతుడు రామార్పణం అన్నందుకు రాముడు వచ్చి తింటున్నాడు ప్రతిరోజు.
ఆయన కదిలిపోయాడు, అరిచి కేకలు పెట్టాడు, రండిరా రండిరా అందరం వెళ్దాము, రోజు ఇవాళ కిష్కింధాపుర వాసులంతా వస్తారని ఎంత అరిచి అసలు ఎంత ఉద్వేగం అయిపోయిందంటే, సంవత్సరాల తరబడి నా బతుకంతా రామార్పణం అన్నా కూడా భగవంతుడు నన్ను కరుణించలేదు. అమాయకుడు, మేధకుడు, బుద్ధి లేనివాడు, అన్నం తింటాను తప్పిస్తే రెండో పని చేత కానివాడు, వాడికి భగవంతుడు ఇట్లా చూపించాడు కరుణ. ప్రతిరోజు 6 రోజులు వాడిని చూడ్డానికి వచ్చాడు, 6 రోజులు వాడు పెట్టిన అన్నం తిన్నాడు. ఆయన ఉద్వేగాన్ని తట్టుకోలేకపోయాడు అనమాట. ఇక బళ్ళు కట్టించి ఎంత ఆహారమో పట్టుకెళ్ళారట, ఎన్ని పదార్థాలో పట్టుకెళ్ళారు అక్కడికి, ఆ పొలం దగ్గరికి. బోల్డ్ అంత వంట చేశారు, అందరూ చూస్తున్నారు. ఆకులు వడ్డిచ్చేయరా, ఎవరు వస్తారో చూద్దామంటే బోలెడు ఆకులు వేసి వడ్డిచ్చాడు ఈ వృషభుడు. ఎవ్వరు రాల. చాలాసేపటికి ఇప్పుడు చూస్తున్నాడు, రోజు మనుషుల్ని చూడడం అలవాటైంది. బోలెడంత పెద్ద కోతల మంద ఒకటి వచ్చి ఒక్కొక్క ఆకు ముందు కవాతు చేస్తున్న సైనికుల్లాగా కూర్చుని వడ్డిచ్చిన ఆకుల్లో శుభ్రంగా ఆహారం అంతా తినేసి లేచి. ఈ గురువుగారు, ఆయన శిక్షగణము, ఆ ఆశ్రమ పాఠశాలలో పనిచేసే సమూహం బోళ్ళంత మంది ఉన్నారా, అందరూ మనుషులు ఉన్నారన్న భయం కూడా లేదు. ఎలా అంత సమూహం, వానర సమూహం ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిపోయిందో తెలీదు. వచ్చింది మొత్తం వండిన పదార్థం ఒక్క మెతుకు మిగల్చకుండా, వెనక్కి ప్రసాదం మిగల్చకుండా మొత్తం పెట్టినవన్నీ తినేసేసి లేచెళ్ళిపోయి. గురువుగారి పిల్లవాడి పాదాలు పట్టుకున్నాను. రామార్పణం అనేది నోటితోటి అంటున్నాను నేను, వీడు త్రికరణ శుద్ధిగా అన్నాడు. అది తప్ప ఇంకొకటి లేకుండా చేసిన మనస్ఫూర్తిగా లోపల నుంచి, మామూలుగా నోటితో అంటంగా, మనోవాక్కాయ కర్మలతోటి, మాటతోటి, మనసుతోటి, కర్మతోటి కూడా, మనోవాక్కాయాలతోటి చెయ్యాలి. అది మనం చెయ్యాలి కదా, నోటితోటి అంటే ఏం ప్రయోజనం? దానికే భగవంతుడు వీడిని ఇట్లా కరుణించాడని ఆ పిల్లాడిని భుజాన్ని ఎత్తుకుని, నాయన నువ్వు ఎంత అదృష్టవంతుడివిరా, ఎన్ని జన్మల పుణ్యం చేస్తేనే ఈ ఫలితం లభిస్తుంది. ఇప్పటికీ వచ్చిన వాడు దేవుడని, రాముడని వాడికి తెలియదు, కానీ వాడి బుద్ధి మాత్రం వికసించింది. తర్వాత వాడు ధారాళంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ గురువుగారు వాడికి స్వయంగా దగ్గర కూర్చోబెట్టుకుని, మేధకుడని వాడిని పక్కన పెట్టకుండా వాడికి స్వయంగా చదువు చెప్పి తన దగ్గరే ఉంచుకున్నారట. సంవత్సరాల తరబడి గురువుగారిని పక్క నుండి సేవించే భాగ్యం వాడికి లభించింది, భగవంతుని చూసిన కళ్ళ వల్ల. నమ్మిన వాడికి ఇలా వస్తాడు దేవుడు. ఆయన దేవుడని మనం తెలుసుకోలేము, అంతే. ఇది దేవుడు ప్రతివాడికి, అందరికీ కోదండం పుచ్చుకుని వస్తాడా రాముడు? రాడే, సహాయకారి అవుతారు త్రికరణ శుద్ధితో. అంతే కదా నా పిల్లోడు చేసిన పని. అంతే. మనం వీటితోటి మనం నమ్మాలి కదా, మనం మనసులో నమ్మాలి, మాటతోటి నమ్మాలి, పని కూడా నమ్మిన పని చేయాలి. దేవుడికి ఒక ఆకేసి మనం ఒక ఆకు వేసుకోవాలి దేవుడి దగ్గర మనం. అయితే దేవుడాకు దేవుడిదే కదా, ఆయన వచ్చి తినబోయాడా అని అందులో నుంచి ఎంగిల్ చేస్తామా? చెయ్యం కదా. దేవుడాకు స్వీకరించాలి. ఆ ప్రసాదం, ఈ ఆకుని తీసుకెళ్ళి ఎవరికైనా ఇవ్వంటే అలాగే ఇచ్చేయాలి. ఇందులో అన్నీ వేయకపోతే దేవుడు అడిగాడా, నెయ్యి అయిపోతే దేవుడు చూశాడంటే దేవుడికే అదంతా నీకు కదా నియమం ఉండాల్సింది. నువ్వు నమ్మాలి, భగవంతుడు సాక్షాత్తు వచ్చి సూక్ష్మాంశంలో ఈ ఆహారాన్ని గ్రహిస్తాడు అని నువ్వు గట్టిగా నమ్మితే నువ్వు చేయవలసిన రకంగా చేస్తావు. నేను చేసేది మంచి, నా మంచిని భగవంతుడు తెలుసుకుంటాడు అంటే ఖచ్చితంగా మంచే చేస్తావు నువ్వు. లోపల నమ్మాలి కదా, లోపల తెలియాలి. ఈ కథని ఎన్ని రకాలుగా మార్చి చెప్పబడిందో ఈ కథ. వినటానికి ఎంత అద్భుతంగా ఉందంటే, శ్రవణానందం అంటారు చూసారా రమ్మగారు, అదే అలా అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుందండి. అందులో ఇంకా మీరు చెప్తుంటే ఇంకా చెప్పక్కర్లేదు. నిజంగా సాక్షాత్తు రాముల వారిని చూసామా అన్న అనుభూతి కలుగుతుంది అనమాట. చాలా చాలా బాగుంది. మనం వినటానికి, పిల్లలకి చెప్పడానికి చాలా బాగుంది. అంటే ఇది రియల్ స్టోరీ అంటారా రమ్మగారు, లేకుంటే ఎక్కడన్నా జరిగి ఉంటుంది జయ, జరిగి ఉంటుంది. ప్రేరణార్థక కథలు, భగవత్ సంబంధమైన కథలు వస్తాయి. చాలా పుస్తకాలు ఉన్నాయి, గీతా ప్రెస్ వాళ్ళు వేసినవి. అందులో ఉన్న కథ ఇలా క్రమంగా రకరకాల జరిగి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లాడు చూశాడు ఇలా 5 మనుషులు రావటం, అవును, 4 అన్నదమ్ములు, ఒక స్త్రీ, ఒక బంటు, 6 రావడం పిల్లాడు చూశాడు. వాళ్ళని వాడు భగవంతులని తెలుసుకోలే, అతను చెప్పిన ఆనవాళ్ళని బట్టి గురువు ఊహించాడు. అవును, మొత్తానికి అద్భుతమైన కథ ఒకటి చెప్పుకున్నాం ఇప్పుడు మనం. చాలా అద్భుతమైన కథ అండి రామార్పణం. చాలా చాలా బాగుంది రమ్మగారు. రెగ్యులర్గా కొంచెం ఇలాంటి స్టోరీస్ ఎక్కడున్నా వెతికి తీసి మా అందరికీ అందించండి మీరు. తప్పకుండా.
ఓకే రమ్మగారు, నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.